కేరళలో తెలుగు అయ్యప్పలకు నో ఎంట్రీ. ఎరుమెలి దగ్గర తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప స్వాములను అడ్డగించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలను కూడా నిలిపివేస్తూ అక్కడ స్థానిక అయ్యప్పలను మాత్రమే పంపుతున్నారు కేరళ అధికారులు. ఇక ఎరుమెలి నుంచి శబరిమల 70 కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది. ఇక ధర్నాకు ఇటు తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాములు ప్రస్తుతమైతే ఈ అంశంపైన ధర్నా చేస్తూ కనిపించారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి కేరళలో ఇటు తెలుగు అయ్యప్పలకు నో ఎంట్రీ అంటూ తెలుస్తోంది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? అయితే ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎరుమేలి దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సాములను మొత్తం వాహనాలన్నీ కూడా అక్కడ నిలిపివేశారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఏదైతే ఈ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అక్కడ వినతి పత్రాలు అయితే పంపించడం జరిగింది. కానీ ఇట్లా అంటే వాళ్ళ సాములను వాళ్ళ రాష్ట్రానికి చెందినటువంటి సాములను మాత్రమే పంపించడం, సో ఇటు తెలుగు ప్రజలను తెలుగు స్వాములను ఎవరిని కూడా పంపించకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడ సాములంతా కూడా బైఠాయించి ధర్నా అయితే చేస్తా ఉన్నారు. దాదాపు 70-80 కిలోమీటర్ల మేర వెనకాల కూడా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాలు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఏదైతే కొన్ని సిచ్యువేషన్స్ అంటే షాప్ల దగ్గర తెలుగు భక్తులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, అలాగే ఒక 15 రోజుల క్రితం నెల రోజుల క్రితం కూడా ఒక ఘటన జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే షాప్ లో అధిక రేట్లతో అంటే సాములకు సంబంధించిన వాటర్ బాటిల్స్ కొనేటప్పుడు 20 రూపాయల వాటర్ బాటిల్ ను దాదాపు 50 రూపాయలు 60 రూపాయలకు పెట్టి ఇవ్వడం, ఇట్లా అంటే రాష్ట్రానికి ఆ ఉపేక్ష చూపడం అనేది భక్తులు సహించలేకపోతున్నారు. ఇప్పటికే మరి ఒకవేళ నిజంగా అక్కడ లోపల మొత్తం వాహనాలన్నీ కూడా ఫుల్ అయిపోతే మరి మీ భక్తులను అంటే మీ రాష్ట్రానికి చెందినటువంటి భక్తులను అయ్యప్ప భక్తులను ఎందుకు పంపిస్తున్నారు, మా మీద ఎందుకు ఇంత కక్ష అని కూడా వాళ్ళు భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే శబరిలో పెద్ద ఎత్తున భక్తుల రద్దీ ఉంది, విపరీతంగా పెరగడం వల్ల భద్రతా కారణాల దృష్ట్యా ఈ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మేము భద్రత వల్లనే అంటే లోపల చాలా మంది ఇప్పటికే ఉన్నారు, దానికి సంబంధించి అందుకే లోపలికి పంపించట్లేదంటూ కూడా వాళ్ళు అంటే ఇక్కడ భద్రత అని చెప్పి వీళ్ళు ఏదైతే ఒక రీజన్ చెప్తున్నారో ఇక్కడ చూసుకుంటే కేవలం తెలుగు రాష్ట్రాల వాళ్ళని టార్గెట్ చేసి ఇక్కడ పంపనట్టుగా కూడా కనిపిస్తుంది. ఇదే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలను కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అదే దానికి సంబంధించి అంటే ప్రాంతీయ వివక్ష ఆరోపణలు అయితే గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓన్లీ కేరళ వాహనాలను అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాహనాలను ఆపడంపై తెలుగు భక్తులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటు ధర్నాకు కూడా దిగారు. దీనికి సంబంధించి వాళ్ళు ఇప్పటికైతే అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నది ఒకటే, అంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, లోపల మొత్తం పార్కింగ్ కూడా మొత్తం అయిపోయింది. దానికి సంబంధించి పార్కింగ్ అయిపోయిన అంటే లోపల పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా అసలు ప్లేస్ లేదు. ఆ సమయంలో మీరు వెళ్ళి ఏం చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఓన్లీ బస్సులు అంటే కర్ణాటకకు సంబంధించిన బస్సులు మాత్రమే మేము అనుమతిస్తున్నాము, వేరే ఏ రాష్ట్రాలకు సంబంధించిన బస్సులు కానీ వేరే ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్లు కానీ ఏదైతే అన్ని కూడా అంటే ప్రైవేట్ వాహనాలు ఏవి కూడా మేము అనుమతించట్లేదు, ఓన్లీ కేరళకు సంబంధించినటువంటి బస్సులను మాత్రమే మేము అనుమతిస్తున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ కొన్ని వాహనాలు ఏదైతే కేరళకు సంబంధించినటువంటి కొన్ని వాహనాలు కూడా మొత్తం లోపలికి అంటే భక్తుల వాహనాలు అటు పంబ వైపు వెళ్ళడం కావచ్చు, ఇదంతా కూడా అక్కడ భక్తులు గమనించి తీవ్ర వాగ్వాదానికి అయితే చోటు చేసుకుంది. అమూల్య, ముఖ్యంగా ఈ వివక్ష అనేది గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి బయట వాళ్ళకు కొంచెం అంటే వాళ్ళు అందరూ అయిపోయినాక వీళ్ళని పంపించడం, లేటుగా పంపించడం, సో రకరకాల కారణాలు చెప్పడం కదా, ఇట్లా మొత్తం కూడా గతంలో జరిగినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అది సిచ్యువేషన్ జరుగుతుంది. ఇప్పటికే అటు భక్తులు కూడా అంటే అయ్యప్ప భక్తులు అందరూ కూడా దాదాపు అటు ఆంధ్రప్రదేశ్ కు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు వాళ్ళు లిఖిత పూర్వకంగా రాసి అంటే ఇక్కడ కేరళ ప్రభుత్వం మాకు చక్కగా స్పందిస్తలేదంటూ కూడా వాళ్ళు పంపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ భక్తులకి ఇది ఒక పెద్ద నిరుత్సాహం. అంటే భక్తులు ఎంతో భక్తితో దాదాపు 41 రోజులు వాళ్ళు భక్తితో పూజలు చేసి సో అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పుకోవచ్చాము. అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం మీద ఇప్పుడు కేరళ ప్రభుత్వం దీనిపైన అధికారికంగా స్పందించిందంటారు, ఇటు పోలీసులు కాకుండా?
ఇంకా కేరళ ప్రభుత్వం అయితే స్పందించలేదు. అటు ఒకవైపు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు మాత్రమే చెప్తా ఉన్నారు. మేము ముఖ్యంగా దీనికి సంబంధించి మాకు వేరే వివక్ష ఏం లేదు. అక్కడ లోపల దాదాపు పంబ వద్ద మొత్తం కూడా వాహనాల పార్కింగ్ స్థలం అంతా నిండిపోయింది. ఇప్పటికే మీరు చూస్తున్నారు కదా, కిలోమీటర్ల దూరంలోనే అంతా కూడా నిలిచిపోయినాయి. దానికి సంబంధించి కేరళ ఆర్టీసీ మాత్రమే మేము లోపలికి అనుమతిస్తున్నామంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పెద్ద హయ్యర్ ఆఫీసర్లు చెప్పడం, అలాగే పోలీస్ వ్యవస్థ తప్ప అక్కడ వేరే వాళ్ళు ఎవరు కూడా అక్కడ స్పందించని దాఖలాలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఒకవైపు పోలీసులతోటి కూడా భక్తులు వాగ్వాదానికి దిగారు. దానికి సంబంధించి కూడా మీరు విజువల్స్ లో చూడొచ్చు. ముఖ్యంగా భక్తులు దీన్ని గతంలో జరిగినటువంటి సన్నివేశాలు, ఇప్పుడు జరిగినటువంటి ఈ ధర్నాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు చాలా తీవ్ర దీంట్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ వివక్ష ఆరోపణలు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి. వివక్ష ఆరోపణలు భక్తులకి వివక్ష చూపడం, వేరే నార్మల్ ప్యాసింజర్స్ తో నార్మల్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకంటే ఓకే గానీ భక్తులు ఒక రకమైన భక్తితో వస్తా ఉంటారు. వాళ్ళు 41 రోజులు ఉపవాసాలు ఉండి అవన్నీ చాలా నిష్ఠతో చేసి అక్కడికి ఆ పంబ అయ్యప్పని దర్శించుకోవడానికి అక్కడికి వస్తా ఉంటారు. సో వాళ్ళని ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఒకవైపు అందరూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయేమో. రైట్, ఈ అంశంపై మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది సతీష్. ఇక్కడ చూసుకుంటే కేరళలో తెలుగు అయ్యప్పలకు నో ఎంట్రీ అంటూ ఏదైతే ఇప్పుడు అక్కడ ఒక డిస్ప్యూట్ స్టార్ట్ అయిపోయిందో దానిపైన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములందరూ ధర్నాలు చేస్తున్నైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. కేరళలో ఇక తెలుగు అయ్యప్పలకు నో ఎంట్రీ అంటూ ఇటు ఎరుమెలి దగ్గర తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప స్వాములను అడ్డగించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలను నిలిపివేస్తూ అక్కడ స్థానిక అయ్యప్పలను మాత్రమే కేరళ అధికారులు లోపలికి పంపుతున్నారు. ఎరుమెలి నుంచి శబరిమల 70 కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది. ధర్నాకు ఇటు ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాములు దిగారు. ఇక అక్కడ పోలీసులతో వాగ్వాదానికైతే ఇటు తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాములు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఓన్లీ ఇటు లోపలికి కేవలం ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో కేరళకు సంబంధించినవి వాటిని మాత్రమే అలౌ చేస్తున్నామంటూ, ఇక ఏవైతే ప్రైవేట్ బస్సులు ఉంటాయో వాటిని అలౌ చేయమంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడున్న తెలుగు రాష్ట్రాల వారు వస్తున్న బస్సులను కూడా వాహనాలన్నింటినీ కూడా ఆపేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అక్కడున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాములైతే ఈ అంశానికి సంబంధించి ధర్నాకు దిగారు. ఇక అక్కడ చూసుకుంటే భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. పార్కింగ్ కి కూడా అక్కడ స్థలం లేదు అంటూ తెలుస్తుంది. ఇక ప్రస్తుతం దీనిపైన 41 రోజులు ఇంత నిష్ఠతో దీక్ష నిర్వహిస్తూ అక్కడికి అయ్యప్ప స్వాములు దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఎదురవ్వడం అనేది కొంచెం బాధాకరం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం దీనిపైన పోలీసులు మాత్రమే అధికారికంగా ఇక్కడ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది. కానీ దీనిపైన ఇంకా అటు కేరళ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఇక దీనిపైన తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది.